ముగ్గు వేయటం వల్ల ఇన్ని ప్రయోజనాల? సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ. కలర్ఫుల్ ముగ్గులతో కళకళలాడాల్సిందే. పురాతన కాలం నుంచి ముగ్గు వేయడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ ముగ్గులు రెండు రకాలుగా వేస్తారు. చుక్కలు పెట్టి కలపడం, చుక్కలు లేకుండా కేవలం డిజైన్స్ వేయడం ద్వారా రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ఇలా నిత్యం ముగ్గులు వేయడం సాంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగున్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయడం భారతీయ సాంప్రదాయం. ముగ్గు ఎక్కువగా రాతి సున్నం, బియ్యపిండి లేదా రెండు కలిపి వేస్తారు. సున్నంతో ముగ్గు వేస్తే ఆ వాసనకు తేళ్లు, జెరులు, పాములు వంటి విష కీటకాలు ఇంటిలోకి రావు. బియ్యం పిండితో వేస్తే ఆ పిండి తినటానికి చీమలు చేరుతాయి. అవి ఈ విష కీటకాలను చంపుతాయి. ముగ్గు పెట్టేటప్పుడు ఆడవాళ్లు వంగి వేస్తారు. ఇదంతా శరీరానికి చక్కటి వ్యాయామాన్ని ఇస్తుంది. ఇది చేతి వేళ్ల నుంచి పాదాల వరకు అన్నిటిలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. కొవ్వు కరగటానికి, అధిక బరువు, అనవసర కొవ్వు వంటివి శరీరంలో చేరకుండా ముగ్గు వేసే ప్రక్రియ కాపాడుతుంది. అలాగే ముగ్గు వేయడానికి ముందు ఆవు పేడతో ఇంటి ముందు అలుకుతారు. దీనివల్ల పేడలోని ఔషధ గుణాలు ఎన్నో రకాల క్రిములను నాశనం చేసి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ముగ్గు వేసేటప్పుడు ఆడవాళ్లు వంగి లేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్లలో సంతానోత్పత్తి వ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపుకు సంబంధించిన వ్యాధులు దూరంగా ఉంటాయి. ముగ్గు వేయడానికి చుక్కలు పెడతారు. అవి కలపడానికి చేతులు అటు ఇటు కదుపుతారు. అలాగే నడుమును కూడా కదిలిస్తూ ఉంటారు. దీనివల్ల నడు నొప్పులు రావు. వెన్నుపూసకు సంబంధించిన రుగ్మతలు కూడా దూరంగా ఉంటాయి. ముగ్గు వేయడానికి మహిళలు వంగినప్పుడు శ్వాస నిదానంగా పీలుస్తారు. అలా ఇది ఒక విధమైన ప్రాణాయామం. మానసిక ప్రశాంతత ముగ్గు వేయటం వల్ల కలుగుతుందని, ఒత్తిడితో బాధపడుతున్న మహిళలకు మానసిక ప్రశాంతత ముగ్గు వేయటం వల్ల కలుగుతుంది. ఒత్తిడితో బాధపడుతున్న మహిళలకు మానసిక స్వాంతన లభిస్తుంది. ఇలా ముగ్గు ద్వారా రిలాక్స్ గా, కంఫర్టబుల్ గా, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ముగ్గు సంపదకు, ముగ్గులు అదృష్టాన్ని సూచిస్తాయి. ఇలా ముగ్గు వేయటం ద్వారా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తామని హిందువుల నమ్మకం. ఏకాగ్రత, కళాత్మకంగా ముగ్గులు వేయటం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. ముగ్గులు రకరకాలుగా వేస్తారు. విభిన్న డిజైన్స్ తో ఎంతో పెద్దగా అయినా వేస్తారు. ఇలా కొత్త డిజైన్స్ లో ముగ్గులు పెట్టడానికి చాలా ఏకాగ్రత, ఓపిక అవసరం. ఇలా ఓపిక, కాన్సంట్రేషన్ తో ముగ్గు వేయటం వల్ల బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది. ముగ్గు వేయటం వల్ల ఇన్ని ప్రయోజనాల? సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ. కలర్ఫుల్ ముగ్గులతో కళకళలాడాల్సిందే. పురాతన కాలం నుంచి ముగ్గు వేయడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ ముగ్గులు రెండు రకాలుగా వేస్తారు. చుక్కలు పెట్టి కలపడం, చుక్కలు లేకుండా కేవలం డిజైన్స్ వేయడం ద్వారా రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ఇలా నిత్యం ముగ్గులు వేయడం సాంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగున్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయడం భారతీయ సాంప్రదాయం. ముగ్గు ఎక్కువగా రాతి సున్నం, బియ్యపిండి లేదా రెండు కలిపి వేస్తారు. సున్నంతో ముగ్గు వేస్తే ఆ వాసనకు తేళ్లు, జెరులు, పాములు వంటి విష కీటకాలు ఇంటిలోకి రావు. బియ్యం పిండితో వేస్తే ఆ పిండి తినటానికి చీమలు చేరుతాయి. అవి ఈ విష కీటకాలను చంపుతాయి. ముగ్గు పెట్టేటప్పుడు ఆడవాళ్లు వంగి వేస్తారు. ఇదంతా శరీరానికి చక్కటి వ్యాయామాన్ని ఇస్తుంది. ఇది చేతి వేళ్ల నుంచి పాదాల వరకు అన్నిటిలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. కొవ్వు కరగటానికి, అధిక బరువు, అనవసర కొవ్వు వంటివి శరీరంలో చేరకుండా ముగ్గు వేసే ప్రక్రియ కాపాడుతుంది. అలాగే ముగ్గు వేయడానికి ముందు ఆవు పేడతో ఇంటి ముందు అలుకుతారు. దీనివల్ల పేడలోని ఔషధ గుణాలు ఎన్నో రకాల క్రిములను నాశనం చేసి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ముగ్గు వేసేటప్పుడు ఆడవాళ్లు వంగి లేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్లలో సంతానోత్పత్తి వ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపుకు సంబంధించిన వ్యాధులు దూరంగా ఉంటాయి. ముగ్గు వేయడానికి చుక్కలు పెడతారు. అవి కలపడానికి చేతులు అటు ఇటు కదుపుతారు. అలాగే నడుమును కూడా కదిలిస్తూ ఉంటారు. దీనివల్ల నడు నొప్పులు రావు. వెన్నుపూసకు సంబంధించిన రుగ్మతలు కూడా దూరంగా ఉంటాయి. ముగ్గు వేయడానికి మహిళలు వంగినప్పుడు శ్వాస నిదానంగా పీలుస్తారు. అలా ఇది ఒక విధమైన ప్రాణాయామం. మానసిక ప్రశాంతత ముగ్గు వేయటం వల్ల కలుగుతుందని, ఒత్తిడితో బాధపడుతున్న మహిళలకు మానసిక ప్రశాంతత ముగ్గు వేయటం వల్ల కలుగుతుంది. ఒత్తిడితో బాధపడుతున్న మహిళలకు మానసిక స్వాంతన లభిస్తుంది. ఇలా ముగ్గు ద్వారా రిలాక్స్ గా, కంఫర్టబుల్ గా, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ముగ్గు సంపదకు, ముగ్గులు అదృష్టాన్ని సూచిస్తాయి. ఇలా ముగ్గు వేయటం ద్వారా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తామని హిందువుల నమ్మకం. ఏకాగ్రత, కళాత్మకంగా ముగ్గులు వేయటం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. ముగ్గులు రకరకాలుగా వేస్తారు. విభిన్న డిజైన్స్ తో ఎంతో పెద్దగా అయినా వేస్తారు. ఇలా కొత్త డిజైన్స్ లో ముగ్గులు పెట్టడానికి చాలా ఏకాగ్రత, ఓపిక అవసరం. ఇలా ఓపిక, కాన్సంట్రేషన్ తో ముగ్గు వేయటం వల్ల బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది. ముగ్గు వేయటం వల్ల ఇన్ని ప్రయోజనాల? సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ. కలర్ఫుల్ ముగ్గులతో కళకళలాడాల్సిందే. పురాతన కాలం నుంచి ముగ్గు వేయడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ
ఈ ముగ్గులు రెండు రకాలుగా వేస్తారు. చుక్కలు పెట్టి కలపడం, చుక్కలు లేకుండా కేవలం డిజైన్స్ వేయడం ద్వారా రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ఇలా నిత్యం ముగ్గులు వేయడం సాంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగున్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయడం భారతీయ సాంప్రదాయం. ముగ్గు ఎక్కువగా రాతి సున్నం, బియ్యం పిండి లేదా రెండు కలిపి వేస్తారు. సున్నంతో ముగ్గు వేస్తే ఆ వాసనకు తేళ్లు, జెరులు, పాములు వంటి విష కీటకాలు ఇంటిలోకి రావు. బియ్యం పిండితో వేస్తే ఆ పిండి తినటానికి చీమలు చేరుతాయి. అవి ఈ విష కీటకాలను చంపుతాయి. ముగ్గు పెట్టేటప్పుడు ఆడవాళ్లు వంగి వేస్తారు. ఇదంతా శరీరానికి చక్కటి వ్యాయామాన్ని ఇస్తుంది. ఇది చేతి వేళ్ల నుంచి పాదాల వరకు అన్నిటిలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. కొవ్వు కరగటానికి, అధిక బరువు, అనవసర కొవ్వు వంటివి శరీరంలో చేరకుండా ముగ్గు వేసే ప్రక్రియ కాపాడుతుంది. అలాగే ముగ్గు వేయడానికి ముందు ఆవు పేడతో ఇంటి ముందు అలుకుతారు. దీనివల్ల పేడలోని ఔషధ గుణాలు ఎన్నో రకాల క్రిములను నాశనం చేసి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ముగ్గు వేసేటప్పుడు ఆడవాళ్లు వంగి లేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్లలో సంతానోత్పత్తి వ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపుకు సంబంధించిన వ్యాధులు దూరంగా ఉంటాయి. ముగ్గు వేయడానికి చుక్కలు పెడతారు. అవి కలపడానికి చేతులు అటు ఇటు కదుపుతారు. అలాగే నడుమును కూడా కదిలిస్తూ ఉంటారు. దీనివల్ల నడు నొప్పులు రావు. వెన్నుపూసకు సంబంధించిన రుగ్మతలు కూడా దూరంగా ఉంటాయి. ముగ్గు వేయడానికి మహిళలు వంగినప్పుడు శ్వాస నిదానంగా పీలుస్తారు. అలా ఇది ఒక విధమైన ప్రాణాయామం. మానసిక ప్రశాంతత ముగ్గు వేయటం వల్ల కలుగుతుందని, ఒత్తిడితో బాధపడుతున్న మహిళలకు మానసిక ప్రశాంతత ముగ్గు వేయటం వల్ల కలుగుతుంది. ఒత్తిడితో బాధపడుతున్న మహిళలకు మానసిక స్వాంతన లభిస్తుంది. ఇలా ముగ్గు ద్వారా రిలాక్స్ గా, కంఫర్టబుల్ గా, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ముగ్గు సంపదకు, ముగ్గులు అదృష్టాన్ని సూచిస్తాయి. ఇలా ముగ్గు వేయటం ద్వారా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తామని హిందువుల నమ్మకం. ఏకాగ్రత, కళాత్మకంగా ముగ్గులు వేయటం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. ముగ్గులు రకరకాలుగా వేస్తారు. విభిన్న డిజైన్స్ తో ఎంతో పెద్దగా అయినా వేస్తారు. ఇలా కొత్త డిజైన్స్ లో ముగ్గులు పెట్టడానికి చాలా ఏకాగ్రత, ఓపిక అవసరం. ఇలా ఓపిక, కాన్సన్ట్రేషన్ తో ముగ్గు వేయటం వల్ల బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది.